ప్రార్థన అనగానేమి అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించుటయే ప్రార్థన. అంతేనా? దానికి కలపాల. భక్తితో దేవునితో మాట్లాడటమే ప్రార్థన. భక్తి కలిగి దేవుని ముందు కూర్చొని మన విషయాలను ఆయనకు చెప్పుకొనొచ్చు, ఆయన మనకు చెప్పే విషయాలను ఆలకించటమే ప్రార్థన. మనము ప్రార్థించినప్పుడు మనకు ఏది అవసరమో అదే ప్రార్థిస్తే చాలని వాక్యాలు బోధిస్తున్నాయి. మనకు కొంతమంది ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు అవసరానికి ముందు చాలా బిల్డప్లు ఇస్తాం. నువ్వు ఎంతోడివి, నువ్వు అంతోడివి, నీకు మించినోళ్ళు లేదయ్యా అని చోటకాడంటాడు. అసలు ఏం కావాలో చెప్పంటారు కదా. అలాగనే దేవుడి దగ్గర ఎన్ని అవసరంలా, యేసయ్యా నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నాకు అది చేస్తావు ఇచ్చేస్తావు, నువ్వు ఇలా అది అది అని అలా అవసరం ఆయన అంటున్నారు. ఒకసారి చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు, మీకు ఏమి కావలయునో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు